3.5 కిలోమీటర్స్ దూరం. వీటికల్ రామాలయం ఏరియా ఉన్నా 10 కిలోమీటర్లు వెళ్తే వీటికల్ రామాలయం. కాబట్టి ఇలాంటి చోట మనం ఒక 6.5 lakh పెట్టి ఒక 100 గజాలు తీసుకోవచ్చు. 100 గజాల్లో మనం ప్లాట్ తీసుకుంటే మనం ఒక చిన్న ఇల్లు కట్టుకోవచ్చు. ఎంత చిన్న ఇల్లు ఏదైనా సంథింగ్ ఒక చిన్న క్వశ్చన్ అంటే సార్, ఇప్పుడు మన కమర్షియల్ తీసుకుంటే ఎంత సార్? ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? కమర్షియల్ కూడా 7.5 మేడం, బట్ ఇప్పుడు ఈ మంత్ ఎండ్ వరకు 6.5. ఓకే సార్, ఆఫర్ 6.5 అండి. 7,500 అసలు కమర్షియల్. ఈ మంత్ వరకు మనకు ఆఫర్ లో 6,500 ఓన్లీ. ప్రాజెక్ట్ చూడండి, ఎక్కువ దీంట్లో మనకి నార్త్ సౌత్ బిట్స్ ఉంటాయి, ఈస్ట్ వెస్ట్ మామూలు. ఇప్పుడు ఆ రోడ్ కి 60 feet రోడ్ ఫేసింగ్ లో ఉన్నాం మనం. ఆ పక్కన కూడా ఒక బిట్ ఉంది, అది కూడా మనదే. అంటే అది మనదే, ఇది మనదే, రెండు దీంట్లోకి వస్తాయి అన్నమాట. రెండు కలిపి 25 acres. కానీ ఇందులో మనం కొనుక్కుంటే తొందరగా మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రైస్ తక్కువ కాదు. ప్రైస్ ఎక్కువ ఉన్న చోట మనం ఎన్ని గజాలు కొన్నా ఉంటాయి, కానీ తక్కువ ఉన్న చోట కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్. ఒక 2 years లో ప్లాట్ కట్టుకోవచ్చా సార్? 2 years లో ఇల్లు కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా విలేజ్ ఇప్పటికీ విలేజ్ ఉంది కదా. ఇప్పుడు కట్టుకొని మనం ఏం సార్ 100 గజాలు ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు స్ట్రాంగ్ పెట్టుకుని సెక్యూరిటీ అరేంజ్మెంట్ పెట్టుకుంటే, ఇప్పుడు బయట మనం ల్యాండ్ పెట్టే పైసల బదులు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చాలా వచ్చినాయి ఈ మధ్య. సోలార్ ఫెన్సింగ్ చేయించుకోవచ్చు, లోపల కుక్క పెట్టుకోవచ్చు. నేను చెప్తున్నాను 200 square యార్డ్ తీసుకుంటే 13 లక్షలు, 20 లక్షల్లో మనకు ఇల్లు అయిపోతుంది. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ 5 లక్షలు పెట్టుకోండి. ఇంట్లో కూడా మన చెట్టు కింద హ్యాపీగా ఉంది. ఇంట్లో మంచిగా చెట్లు వేసుకుంటే మంచిగా. సో దీంట్లో పస్తులకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కస్టమర్ చెప్పుకోవడం కూడా మీకు ఈజీగా ఉంది. ఇంకా చూడాలంటే చూడండి, కానీ ఎండలో తిరగకుండా కార్నర్స్ లో వెళ్తే మనం చూడొచ్చు.